వ్యవసాయం చేద్దామంటే యూరియా దొరకదు టైం. కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఫోన్ కొడితే ఆటోలో ఆటో అన్ననో ఆటో తమ్ముడో పొలం కాడికి వచ్చి మంచిగా యూరియా బస్తాలు వేసి పోయే పరిస్థితి. వాస్తవం అని చెప్పేది కాదా? ఇవాళ యూరియా కావాలంటే షాపులో దొరకది. ఆ షాప్ కాడ పోయి చెప్పులు లైన్లో పెడుతుందని చెప్పి కొత్త నాటకం మొదలుపెట్టింది. షాపులో లేదట కానీ యాపులు ఇస్తారట. యాపుల కొడితే మీకు యూరియా పంపుతామంటారు. అక్కడ షాపులు ఉంటాయి కదా యాపులో ఇచ్చేది. యూరియా ఇచ్చే ముఖం కూడా లేదు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి. కనీసం అటు నరేంద్ర మోడీ గారికి, ఇటు రేవంత్ రెడ్డి గారికి రైతులకు యూరియా ఇచ్చే తెలివి కూడా లేదు అనే పరిస్థితి ఇవాళ అందరికీ అర్థమవుతా ఉంది. అట్లాగే కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీకు నాటేసే టైం వచ్చింది అంటే ఫోన్లన్నీ టింగు 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 అంటుండే, రైతు బంధు పైసలు ఖాతాలలో పడుతుండే. ఇవాళ ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు ఎగ్గొట్టిండు రైతు బంధు రేవంత్ రెడ్డి. 4 సార్లు, ఇప్పటికి 4 సార్లు ఎగ్గొట్టిండు. మొన్న కూడా కేసీఆర్ సార్ జగిత్యాలకు వస్తున్నాడు అంటే ఇంకొక ఎకరానికి వేసిండు. కేసీఆర్ గారు మళ్ళీ అలా రాష్ట్ర కమిటీ మీటింగ్ పెట్టిండంటే 1 ఎకరానికి వేస్తాడు. మళ్ళీ ఇంకో ఎకరానికి వేయాలంటే మళ్ళీ కేసీఆర్ మీటింగ్ పెట్టాలి, లేకపోతే పైసలు మాత్రం పడై మళ్ళా ఎగ్గొట్టే కథనే ఉంటుంది. అంటే ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే, ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి అన్నాడు, అధికారం లేదప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు, ఓట్ల కోసం తిరుగుతున్నాడు. అప్పుడు ఏమన్నాడు? ఎందుకు కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అంటున్నాడు. ఎందుకు బంద్ అవుతుందా? మేమేమన్నా హౌలగాళ్ళమా? మేమేమన్నా దివానగాళ్ళమా? మాకు దిమాకు లేదా అని మాట్లాడింది. మరి అది ఏమనాలి మనం? దిమాకు ఉన్నదా నీకు? 4 సార్లు, ఒకసారి కాదు, వచ్చిన 2.5 ఏళ్లలోనే 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినావు. నాట్లప్పుడు పడతలేవు రైతు బంధు పైసలు, ఓట్లుంటే మాత్రం పడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఒకసారి, పంచాయతీ ఎలక్షన్ ముందు ఒకసారి, అంత తప్ప ఓట్లప్పుడు తప్ప నాట్లప్పుడు మాత్రం రైతు బంధు వేసే ముఖం లేదు. యూరియా ఇయ్యవు, రైతు బంధు వేయవు. మళ్ళా కరెంటు గాలుడు మొదలైంది. కరెంటు కష్టాలు, మోటార్లు గాలుడు, ట్రాన్స్ఫార్మర్లు వేలుడు. ఇదివరకు కాంగ్రెస్ చెప్పినప్పుడు ఎట్లుండేనో 2014 మున్పు మళ్ళా గదే పరిస్థితి. మళ్ళా వెనుకటి రోజులు మళ్ళా తెస్తా అన్నాడు, మళ్ళా తెచ్చి చూపెడుతూనే ఉన్నాడు. ఎట్లుండే తెలంగాణ 2014 మున్పు మళ్ళా గట్లనే గదే కరెంటు కష్టాలు తెచ్చి కూర్చోబెట్టిండు. పోనీ నువ్వు ఏది ఇయ్యలే, యూరియా టైంకి ఇయ్యలే, రైతు బంధు వేయలే, కరెంటు చక్కగా ఇయ్యలే. అయినా రైతులు 6 కాలం కష్టపడి పంట పండించింది. 6 కాలం కష్టపడి పంట పండిస్తే 60 రోజులు ఇవాళ కుప్పల కాడ కూర్చునే పరిస్థితి పడ్డది. కొనేటోడే లేడు. కేసీఆర్ ఉన్నప్పుడు కళ్ళకు అద్దుకొని ధాన్యం కొంటుండే. ఇవాళ కళ్ళకు అద్దుకున్నాడు కాదు, కాళ్ళు పట్టుకుంటే కూడా ధాన్యం కొనని పరిస్థితి. ఇలా అధికారుల కాళ్ళ మీద పడుతున్నారు రైతులు. అందుకే నేను చెప్పిన, కాళ్ళ మీద పడకండి, కాలరు పట్టుకోండి, గల్ల పట్టుకొని అడగండి. ఎందుకు